బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పుదీనా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. బ్రౌన్ రైస్ వండి చల్లారనివ్వాలండి. కొంచెం పలుకుగా వండాలి, మరి మెత్తగా చేయొద్దు. నెయ్యి, టమాటా, ఆలుగడ్డ, ఉప్పు, పసుపు, కారం, మసాలా దినుసులండి: మిరియాలు, చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ అండి. కడిగి పెట్టుకున్న పుదీనా మొత్తం ఈ వాటర్లో వేసి బాగా ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి అండి. ఈ ఆలుగడ్డలు బాగా ఏగనివ్వాలి. చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటితో పాటు ఏగాలండి. పుదీనా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఆలుగడ్డ ఎగించుకోవాలండి బాగా. ఈ ఆలుగడ్డ పక్కకు పెట్టేసి వేరే పెనం పెట్టి కొద్దిగా నెయ్యి అండి, కొన్ని ఎండుమిర్చి ఇవి వేగించి పక్కకు పెట్టుకోవాలి. కరివేపాకు, మసాలా దినుసులండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ఇవి బాగా వేగాలి. చేసి పెట్టుకున్న పుదీనా అండి, కొద్దిగా కారం, మనకి కారం సరిపడినంతగా వేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలంత. కొంచెం పసుపు, ఆలుగడ్డలు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. బాగా కలపాలండి. బ్రౌన్ రైస్ వేసేయాలి. బాగా కలుపుకోవాలండి. పుదీనా మొత్తం పట్టేంత వరకు. పుదీనా బాగా కలిసిందండి. వేగించి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవన్నీ వేసి బాగా సరదాలి. వేగించి పెట్టుకున్న ఎండుమిర్చి, చేసిన పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఆలుగడ్డ పుదీనా రైస్. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి కూర కూడా ఏం అవసరం లేదు.